చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సగం ఎంత సంతోషం. ఉదయమనే తెల్లవారున దేవుని వాక్యముతో మనం ప్రారంభించటం నిజం కదా. ఈ లోకంలో అనేకులు ఎన్నో విషయాలు పట్టుకుని ప్రారంభిస్తుండగా నీవైతే దేవుని వాక్యంతో ప్రారంభించాలి అన్న ఆలోచన నీ జీవితాన్ని కడుతుంది. జాగ్రత్త వినండి. పేతురు అత్తగారు మంచాన పడి జ్వరంతో బాధపడుతున్న సమయంలో చాలామంది వచ్చి చూసి వెళ్ళి ఉంటారు. ఆమెకు బలాన్ని, ఆమెకు ధైర్యాన్ని, ఆమె కొరకు ప్రార్థనలు ఎన్నో చేసి ఉంటారేమో. ఆమె ఎన్నడూ ఊహించలేదు ఆమె పడక పక్కకి, ఆమె సమస్య వెళ్ళిపోయినప్పుడు, ఆమె నీరసించిపోయినప్పుడు, ఆమెకు జ్వరంతో నిండిపోయి బాధపడుతున్న సమయంలో ఆమె పడక పక్కనే యేసయ్య నిలబడతాడని, ఆమెను చేసిన దేవుడు నిలబడతాడని ఆమె ఎన్నడూ ఊహించలేదు. నిజంగా నీ జీవితంలో నీకు కలిగిన వేదన మాత్రమే తీర్చేవాడు కాదు, కానీ నీ జీవితాన్ని సర్ప్రైజెస్ వైపు నడిపించేవాడిని దేవుడు. వచ్చి నిలబడినప్పుడు ఆమె ఎంత సంతోషపడిందో, తాకినప్పుడు ఎంత సంతోషపడిందో బైబిల్ చెప్తుంది. తాకగానే ఆమె ఇంకా యేసయ్యకి ఉపచారం చేయడం స్టార్ట్ చేసిందట. లేకపోతే యేసయ్యకి అన్ని అందించడం ప్రారంభించి అంత బలం పొందేసుకుంది. యేసయ్య మన జీవితంలో పనిచేసినప్పుడు మనకు తెలియని బలం ఎక్కడి నుంచి కలుగుతుందో తెలియదు, ఆ బలం కలుగుతుంది. నీ జీవితంలో యేసయ్య పనిచేస్తున్నాడు అన్న ధైర్యం నీ హృదయ అంతరంగాల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రోజు ఎవరు ఊహించలే ఆ చోట జీవం కలిగిన దేవుడే వస్తాడని చెప్పి ఎవరు ఊహించలే. వచ్చి ముట్టగానే స్వస్థత పొందుకుందామే. ఈ ఉదయాన్ని కూడా దేవుడు నేను తాకబోతున్నాడు. ఆ రోజు స్పెషల్గా ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి కారణము ఎవరో చెప్పనా? జ్వరంతో బాధపడుతున్న పేతురు అత్తే. ఆమె ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి కారణమైపోయింది. కొన్ని చోట్లలో దేవుడు అడుగుపెట్టడానికి యాక్సెస్ ఏం చెప్పనా, కొందరు బాగలేని వ్యక్తులు ఎవరైతున్నారో వారి ద్వారా కూడా దేవుడు ఆ ఇంట్లో అడుగు పెడతాడు. ఈరోజు నీ జీవితంలో బాగలేని పరిస్థితి ఒకటి ఉందేమో, దాని ద్వారా దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితం అన్నీ కూడా సెటిల్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఊహించిన విషయాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. బలహీనమైన విషయాల గుండా దేవుడు బలంగా నీ కోసం పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు, నీకు చెప్తున్నాడు ఈ మాట. బలహీన విషయాలు ఏమవుతున్నాయో, బలము లేదు ఇంకా చాలనుకున్న విషయాలు ఏమవుతున్నాయో, ఇక ముందుకు అడుగులు వేయలేము అనుకున్న విషయాలు దేవుడు నీకు సహాయం చేసి ఈ ఉదయం చెప్తున్నాడు. ఆయన, నేను నీతో ఉన్నాను, నువ్వు దిగులు పడక, నీకు నెమ్మది నేను కలుగు చేస్తాను, నేను నిట్టూర్పులు నీకు సహాయం చేస్తాను అని చెప్పి దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు. పేతురు అత్త జ్వరంతో పడి ఉందట. యేసు వచ్చిన తర్వాత జ్వరం లేదు, ఇక అక్కడ పడుకోవడం లేదు, లేచి పనిచేయడం ప్రారంభించింది. నువ్వు పనికి వెళ్ళలేకపోతున్నావేమో చాలా కాలం నుంచి. ఉద్యోగం వెళ్ళాక నీకున్న సమస్య ఇంటిలో కట్టేసినట్లుగా అయిపోయిందేమో. నువ్వు త్వరలో మరలా తిరిగి వెళ్ళబోతున్నావు. హాస్పిటల్లో ఉండి వింటున్నావేమో, నువ్వు త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళబోతున్నావు. నువ్వు ఒక చోట స్ట్రక్ అయిపోయావేమో అప్పు సమస్య వల్ల, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళబోతున్నావు. నీ కార్యాలు నువ్వు ముందుకెళ్ళబోతున్నావు. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు నీ మీద ఆధారపడి ముందుకెళ్తున్నారు. వారి దినం నీ వాక్యం విన్నారు, నీ మాట సెలవిచ్చిన విధంగా వారిని నువ్వు మళ్ళా వారి చోట్లకు తీసుకెళ్తావని, వారి ఉద్యోగాలు తీసుకెళ్తావని నువ్వు మాట్లాడుతున్నావు. పేతురు అత్త ఎన్నడూ ఊహించని విషయం ఆమె జీవితంలో జరిగింది. దేవుడే ఆమెను ముట్టాడు. నీకు వందనాలు. వీరి జీవితంలో కూడా వారు ఎన్నడూ ఊహించని విషయాలు వారు జరిగినట్లుగా సహాయం చేయండి. యేసు నామములో వారికి జరుగునుగాక. అయ్యా, నీ కృపను వారికి ప్రకటించచ్చు. నీ వాక్యం చేత వారికి ధైర్యం చెప్తూ ఈ ఉదయం నెమ్మదితో నింపమని అడుగుతాం.
యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు మీ కొరకు సిద్ధపరచుంచాడు. ఈ దినమంతా కూడా గొప్ప కార్యాలతో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. God bless you. See you tomorrow.